పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం చేశాడు ఆగంతకుడు. బాధితురాలిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం చేశారు ఆగంతకుడు. బాధితురాలిని నర్సరావుపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, దాహానికి నీరు అడిగి ఆమెపై కత్తి పెట్టి అత్యాచారం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుపై పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి ఏంటి? ఈ కేసు వ్యవహారంలో పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ఇది చాలా దారుణమైన సంఘటన. మాచర్లలోని ఒక ఉద్యోగిపై అత్యాచారం చేయడం చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. అయితే ఆమె ఒంటరి మహిళ, ఆమె సచ్చినపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి. ఆమె మాచర్లలో ఉంటూ ఉన్నారు. మాచర్లో అక్కడ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉంటూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తలుపు ఆ ఇంటి డోర్ కొట్టారు. వెంటనే ఆమె డోర్ తీస్తే నాకు దాహం అవుతుంది, మంచినీళ్ళు కావాలని అడిగితే ఆమె వెంటనే లోపలికి వెళ్లి మంచినీళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తుంటే వెంటనే గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమెను కొట్టడంతో పాటు పూర్తిగా నిన్ను చంపేస్తారంటూ పూర్తిగా కత్తి గొంతు దగ్గర పెట్టి కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని బాధితులు చెప్తున్నారు. అయితే బాధితురాలు చెప్తుంది, బాధితురాల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో ఆమెను మొదట నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. అక్కడి నుంచి ఇప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెకు మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.